రాజమౌళి ఏ హీరోని వదలడా? తను అనుకున్న విధంగా వంచి బెల్ట్ తీసి బెండ్ తీస్తాడా? వాచ్ ది స్టోరీ. గతంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ జక్కన్న సినిమాల కోసం చాలా రిస్క్ చేశారు. మధ్యలో మరో సినిమా చేయకుండా ఏళ్లకేళ్ళు ఆయనతో ట్రావెల్ చేశారు. ఇప్పుడు మహేష్ బాబు వంతు వచ్చింది. గుంటూరు కారం సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి రాజమౌళి సినిమా కోసం రంగంలోకి దిగిపోయాడు మహేష్. హెవీ వర్కౌట్ చేస్తూ విదేశాల్లో స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నాడు. రాజమౌళి కోసం లాంగ్ హెయిర్తో గుప్పెరగడ్డంతో సరికొత్త మేకవర్స్ అయ్యాడు. ఇప్పుడు మరో రిస్క్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం డూప్ లేకుండా రిస్క్ స్టార్ట్ చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాదులో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ను విదేశాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్లో కీలకమైన టాకీ ఫాట్ ఒక సాంగ్, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేయనున్నారట. ఇప్పటికే ఈ షెడ్యూల్కి సంబంధించిన రిహార్సల్స్ కూడా స్టార్ట్ చేశారట. మహేష్ ప్రస్తుతం ఈ రిహార్సల్తో బిజీగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం బాడీ డబుల్ వాడకూడదని భావిస్తున్నారట జక్కన్న. ప్రతి సీన్లోనూ ప్రతి షాట్లోనూ మహేష్ మాత్రమే కనిపించేలా చూస్తున్నారట. అందుకోసం మహేష్ని కూడా ఒప్పించారట. దీంతో ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో యూనిట్ తగిన జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ చేయిస్తున్నారట. ఏదేమైనా రాజమౌళి కోసం మహేష్ బాబు కాస్త గట్టిగానే రిస్క్ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో రాజమౌళితో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడంటే చూడాలి మరి ఈసారి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో రాజమౌళి.